ప్రేయర్ హౌస్ మినిస్ట్రీస్ వారు సమర్పించు నా యేసయ్య సజీవ కార్యాలు. ఆశ్చర్యక్రియలు జరిగించు యేసయ్య ద్వారా నా జీవితంలో జరిగిన నా యేసుని సజీవ కార్యాలు. నా పేరు పరిరెడ్డి త్రిమూర్తులు. మా నాన్నగారు సత్యం గారు, అమ్మ వెంకయ్యమ్మ గారికి 4వ కుమారుణ్ణి. మేము హైందవ కుటుంబంలో ప్రతి సోమవారం శనివారం నిష్ట కలిగి భక్తిభావాలు చేస్తూ ఉండేవాళ్ళము. నేను యమన కాలంలో ఉన్నప్పుడు అనారోగ్యం ఒక పక్కన, ఆర్థిక సమస్యలు మరొక పక్కన కలిగి భారంతో జీవితాన్ని గడిపేవాడిని. నేను పనిచేస్తున్న చోట వారి కుటుంబ సభ్యుల ద్వారా యేసయ్య గురించి చెప్పి ఆయన నమ్ముకుంటే నువ్వు బాగుంటావు అని అనేవాళ్ళు. ఓ రోజు రాత్రి విపరీతమైన నొప్పి చేత కన్నీళ్లు కాస్తూ కుటుంబం కోసం బాధపడుతూ ఈ నొప్పి భరించలేక నేను ఇంక బతకనేమో, చచ్చిపోతానేమో అన్నంత విపరీతమైన నొప్పితో బాధపడే ఏడుస్తూ ఉన్నప్పుడు సహోదరులు చెప్పిన మాట గుర్తొచ్చి, యేసయ్య నువ్వు బాగు చేస్తావంట కదా, స్వస్థపరుస్తావంట కదా, ఈ రాత్రి నన్ను స్వస్థపరచయ్యా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు హస్తం నన్ను ముట్టింది. ఆ రాత్రి నాకు నొప్పి తగ్గి ప్రశాంతంగా పడుకున్నాను. ఉదయాన్నే లేచి ఆ సహోదరుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు దేవుడిని పక్షంగా దేవుడు కార్యం చేశాడు బాబు అని చెప్పారు. మేము చర్చికి వెళ్తున్నాం, నువ్వు వస్తావా అని అడిగినప్పుడు నేను సరేనండి నేను కూడా వస్తాను మీతోనని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అప్పటి నుండి నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ ఉండేవాడిని. యేసయ్య నా కొరకు మరణించి నా పాపం నుండి, నా శాపం నుండి, నా దోషం నుండి ఆయన నన్ను పవిత్రుడిగా చేస్తాడని నమ్మి విశ్వసించి 1985వ సంవత్సరంలో నీటి మూలంగా బాప్తిసం తీసుకుని ఆయన రక్షణ పొందుకుని ఉన్నాను. చీకట్లో ఉన్న నన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవుడి గురించి సాక్షిగా ఉండాలని సేవకులు ఆ రోజు నాకు ప్రకాష్గా పేరు పెట్టి ఉన్నారు. అప్పటి నుంచి నేను దేవుని సన్నిధిలో ఆయన యొద్ద కూర్చుని అనేక విషయాలు నేర్చుకుంటూ సహవాసంలోను పరిచయంలోనూ ఒక పాత్రగా వాడబడేవాడిని. మోకాళ్ళ ప్రార్థన, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి నమ్మకంగా ఆయన సన్నిధిలో ఒక్క ఆదివారం కూడా విడిచిపెట్టకుండా సంఘ కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. ఇలా అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రభు నా హృదయంలో నశించుచున్న ఆత్మల గురించిన దర్శనం కలిగించి నేను ఏ విధంగా కనికరించబడ్డానో అలాగే అనేకుల కుటుంబాలు కనికరించబడాలని, అనేకులు దేవుని ప్రజలుగా మార్చబడాలని, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అనుకున్నప్పుడు ప్రభు దర్శనమిచ్చి 2 కాళ్ళ మధ్యలో పరిచర్య చేయడానికి దేవుడు నన్ను పంపించారు. మోకాళ్ళపై కన్నీటితో ఈ ప్రాంతం గురించి భారంతో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఈ దీన ప్రార్థన అంగీకరించి అనేక కుటుంబాలు ఆయన నామ ఘనత కొరకు ఆయన సన్నిధికి సమకూర్చి ఉన్నాడు. దానిలో ముఖ్యమైన కార్యాలు వివరించడానికి, కొన్ని కార్యాలు ఒక వీడియో రూపంలో మీకు చూపించడానికి ప్రయత్నం అందరూ తప్పనిసరిగా చూస్తారు కదూ. నేను క్రీస్తుని తెలుసుకోకమునుపు నా జీవిత ప్రయాణం. వెంకటలక్ష్మి, పిల్లలు పడుకున్నారా? పొద్దున్నే సరుకులు తెమ్మన్నావు, నాకేమో కుదరలేదు, టైం అయిపోయింది. పర్లేదు పడుకున్నారు. ఏం పెట్టి వాళ్ళకి? కాపం ఎక్కువ అయిపోయిందమ్మా, భారంగా ఉంది, ఆయాసం పెరిగిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంది. సరే కొన్ని మంచిలు. క్రీస్తులో నా ఆత్మీయ ప్రయాణం, సువార్త యాత్ర. స్తోత్రం 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 మహాగణుడు మహోన్నత సర్వశక్తుడైన యేసు క్రీస్తు ప్రభువా,
యొక్క ఉదయకాల సమయం ముందు నాయన నీ యొక్క సన్నిధిలో కూడి ప్రార్థన చేస్తూ ఉండగా నాయన ఇదిగో ఈ యొక్క సత్తంపేటలోను అమ్మడిపేటలోను మున్సిపేటలోని నిన్నంటే రక్షణ గురించి ఎరిగిన వారి మారు మనస్సు కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా నా ప్రార్థన ఆలకించి నాయన వారి యొక్క హృదయాలను మార్చి రక్షణ అనుభవంలోనికి నడిపించడానికి నీ యొక్క సహాయమును దయచేయమని యేసునామములో అడుగుతున్నాను. అదరానయ్యా ఏంటి భోజనం అయిపోయిందా ఏంటి? కూర్చో కూర్చో కూర్చో. కూర్చోమనండి. అయ్యే బాగా ఏంటి ఇంకన్నయ్య విశేషాలు ఏంటి? చెప్పాలి తమ్ముడు గారు మీరే. ఏం చెప్తాం, ఏదో అలా సువార్త నలుగురికి చెప్పుకుంటూ వస్తున్నాను. నువ్వు వస్తే బాగుంటుంది, దేవుళ్ళు నమ్ముకుంటే నీకు బాగుంటుంది చెప్తున్నాను. ఎప్పటి నుంచో చెప్తున్నాను, మనకున్న స్నేహాన్ని బట్టి మనకున్న బంధాన్ని బట్టి ఈ పట్టుకు నువ్వు వచ్చేలానయ్యా. వద్దాలండి తమ్ముడు గారు, కంగారే ఉంది. ఏం వయసు అయిపోయిందని దేవుడు అప్పుడే దేవుళ్ళకి రావడం. వయస్సు అంటావేటి? వయసు చెప్పొస్తుంది ఎటు, కానీ వయసు అది కాదు. దేవుళ్ళకి వస్తే ప్రశాంతం ఉంటుంది. ఆ ప్రశాంతత నేను తెలుసుకున్నాను, నువ్వు చూసావు కదా మనందరికీ. ఆ ప్రశాంతత నేను తెలుసుకున్నాను కాబట్టి నువ్వు కూడా దేవుళ్ళకి రావాలని ప్రార్థన చేస్తున్నాను. నేను నువ్వు కంపల్సరీ రావాలి. వస్తే నువ్వు నీలాంటి వాళ్ళు మారితే బోళ్ళంతమంది మారుతారు. వద్దండి తమ్ముడు గారు, సమయం ఉందండి. వద్దాం. ఉంటాయి కుటుంబ భారాలు బోళ్ళు ఉంటాయి, పిల్లలు అన్ని చక్క పెట్టేసుకున్నాక వద్దాం అంటే కాదు. వద్దామండి, ఇంకా ఉంది కదండి ఎదరా. వద్దామండి, కంగారే ఉందండి. సరే నీ ఇష్టం, నేను చెప్పడం వరకు చెప్తున్నాను, నువ్వు ఆలోచించి వెళ్తానా? మరి వదినది దగ్గర చెప్పు. అలాగేనండి తమ్ముడు గారు, మంచిదండి. భోజనం చేసి కూర్చుంటాం లేదో నేను ఇలా వచ్చి సువార్త అంటాడు. ఏం వయసు అయిపోయిందని ఇప్పుడు దేవుడు నమ్ముకోవడానికి తొందర ఏముంది, చెప్తే బాధపడతారు. సహోదరుడు సోలాపు సత్యబాబు గారి జీవితంలో యేసయ్య చేసిన అద్భుత కార్యం. ఏం జీవితం ఏంటో, ఎంత కష్టపడినా ఇంతే, ఏమి మిగలదో చేయదు. ఏం బతుకు ఏంటో. మన సత్యబాబులా ఉన్నాడేటి? సత్యబాబు, అన్యా సత్యబాబు అన్యా ఎట్లా ఎలా చనిపోయేటి? ఏం బతుకని, ఎంత కష్టపడ్డా ఏం మిగులుతలేదు. ఎందుకని బాబు ఈ బతుకు? అలాగని చెప్పేసి ఇలా రోడ్లో ఉంటా తాగేసి తిరుగుతూ ఉంటే వెనకాల కుటుంబం ఏమైపోతుందమ్మా? ఎందుకని ఎంత కష్టపడి జీవితం ఎందుకు ఇంకో అలా కాదు, నిలబడు, నేను చెప్తాను ఆలోచించు. అసలు నిలబడు. ఇప్పుడు ఇలా కూర్చో, అలా కూర్చో, అలా కూర్చో. అలా కాదురా సత్యబాబు, అలా చేస్తే అలాగా వెనకాల పిల్లలు, పెళ్లి చేసుకున్న భార్య వాళ్ళందరూ ఏమైపోతారు? ఇప్పుడు నన్ను చూడు, నీతో పాటే నేను వ్యాపారం చేసుకోవాలి, కానీ నేను దేవుని తెలుసుకున్నాను. దేవుని తెలుసుకోవడం వల్ల నాకు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? ప్రార్థన మందిరం నిర్మించాను. నువ్వు కూడా నాకులాగే నాతో పాటు కూడా వచ్చి నాతో పాటు ప్రార్థన చేసుకుంటే నీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తీర్తాయి. ఆయన సమస్యలన్నిటిని తీర్చి సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన. అర్థమైందా? అప్పుడు నువ్వు నెమ్మదిగా వచ్చి ప్రార్థన చేసుకున్నావు అనుకో, ఈ బంధకాలన్నీ దేవుడే తీరుస్తాడే. మరి మర్చిపోవద్దు, నువ్వు మర్చిపోకో, రావాలి నువ్వు కంపల్సరీ రా. లేదంటే నేను వచ్చి తీసుకెళ్తాను. మరి నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? వస్తావు కదా, మర్చిపోవద్దు. ఆదివారం, ప్రతి ఆదివారం కూడా
మందిరంలో ప్రార్థన జరుగుతుంది కాబట్టి నువ్వు రా. దేవుని సువార్త ద్వారా తన తాగుబోతు జీవితాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది నూతన జీవితాన్ని కొనసాగించాడు. సహోదరుడు బర్నబాస్ గారి కుటుంబంలో యేసయ్య చేసిన అద్భుత కార్యం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. వాక్యం చదువుకుందామా. తమ్ముడు గారు ఎటు భద్రాని ఎలా వచ్చోటి? పిల్లడికి అసలు బాగోలేదయ్యా. ఎవరికి? రాజుగా. చూడండి కళ్ళు ఇలా కూర్చోబెట్టు, ఇలా పడుకోబెట్టు. లేదు 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 లేదు, ప్రార్థన చేద్దాం. ఏం కాదు, ఏం ఉండదు. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడ, ఇదిగో నాయన ఈ యొక్క రాత్రికాల సమయం ముందు నాయన ఇదిగో వజ్రాన్నయ్య తన యొక్క అనాడు విషయంలో నాయన తీసుకుని వచ్చి ఉన్నాడా, కుమారుడికి ఉన్నటువంటి బలహీనత విషయంలో చాలా ఆతృత, కంగారు పడుతూ ఉన్నాడు. కానీ నీవు సజీవమైన దేవుడవు కాబట్టి నీవు స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి ఈ వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఇదిగో నేను ఇక్కడ ఉన్నటువంటి వారందరము కూడా కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉండగా ఇప్పుడేనైనా నీ యొక్క ఆత్మీయ హస్తములతో, నీ గాయపడిన హస్తములతో ఆ కుమారుని ముట్టి ఆ కుమారునిలో ఉన్నటువంటి ప్రతి కీడును, ప్రతి బాధను యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బిడ్డ ద్వారా ఆ కుటుంబం అంతా నీ రక్షణలో నడిపించబడ్డానికి నీ యొక్క సహాయమును దయచేయమని మా ప్రభుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా కఠినుడైన దేవుని వాక్యం తృణీకరించిన వ్యక్తి తన మనవడు యొక్క అద్భుతమైన స్వస్థత ద్వారా యేసే దేవుడు అని నమ్మి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని పరిచారకుడిగా దేవుని సన్నిధిలో కొనసాగించబడుతున్నాడు. సహోదరి పరిశుద్ధమ్మ జీవితంలో యేసయ్య చేసిన ఆశ్చర్య కార్యం. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నా బ్రతుకు ఇలా అయిపోయింది? నా కొడుకు చూస్తేనేమో తినలేడు. నేనా ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి వ్యాపారం చేసుకుని వస్తున్నాను. తీరా చూస్తే నా నెత్తి నిండా అప్పులున్నాయి. అప్పులు వస్తుంటే దాక్కుని సమాధానం చెప్పాల్సి. అదేంటి పాపాయమ్మ అంత దిగాలుగా ఉంది? పాపాయమ్మ, పాపాయమ్మ, అన్నయ్య అదే అమ్మా అంత దిగాలుగా ఉన్నావు. ఏమైంది తల్లి? నీకు తెలియదేముందన్నయ్య, నా కొడుకు పరిస్థితి ఏమో అలా ఉంది. నేనంటావా ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి చేపలు అమ్ముకొని వస్తాను. అప్పుల వాళ్ళందరూ నా తల మీదే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య. నువ్వేం బాధపడకమ్మా. నేను ఈ మధ్యాహ్న దేవుని మందిరానికి వెళ్తున్నాను. వెళ్ళిన కాడి నుంచి మాకు బాగుంది. అన్ని విషయాల్లో దేవుడు తోడుంటున్నాడు. నువ్వేం బాధపడకమ్మా. అయ్యగారికి ఓ మాట చెప్తాను, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు అయ్యగారు. దిగాలుగా ఉండక తల్లి. సరే అన్నయ్య. వందనాలండి అయ్యారు. అనయా కూర్చో. ఉంది చెప్పాలండి అన్న. చెప్పడం ఏంటి? ఎలా ఉంది? రేవది పెట్టావా లేదా? పెట్టానండి. ఇంకా బలల పండుగ దగ్గరలో ఉంది కదండి, కొద్దిగా ఆపుతామండి. ఆపుతారా? కాదండి అయ్యగారు, దారిలో వచ్చేటప్పుడు ఇదిలోనే పాపమ్మ అన్న ఒక ఆవిడ ఉందండి. పాపమ్మ ఎవరి తాలూకా? ఇలాగా పల్లెళ్ళు ఉన్నారు కదండి, పల్లెలు చేపలు అమ్ముకుంటది కదండి పాప. మీదంతా తిరిగి చేపలు అమ్ముకుంటది కదండి. ఆ పాపమ్మ దిగాలుగా కూర్చుని ఉందండి. వెళ్ళి అమ్మ ఏటి ఏమైందని అడిగానండి. ఇలాగనే వాళ్ళ పరిస్థితి అంతా చెప్పుకొచ్చిందండి.
కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలో తోచట్లేదని అని బాధపడుతుందండి. సరే అమ్మా, మా అయ్యగారితో చెప్పి ప్రార్థన చేపిస్తానని చెప్పానండి. ఆవిడ కోసం ఒకసారి ప్రార్థన చేయాలండి అయ్యగారు. అది చేద్దాం. అయితే మనం ఇక్కడ చేయడమే కాకుండా ఒకసారి వెళ్ళి కొంచెం ఆదరింకైన మాటలు 2 మాటలు చెప్పి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరే ప్రార్థన కూడా చేద్దాం. ఇంకా అలా చాలా మందికి సువార్త ప్రకటించాలి. అలాగే అయ్యగారు. ప్యాకీలో ఎదురుగా పాపాయమ్మ కాకెత్తానండి. పాపాయమ్మ అన్నయ్య అయ్యగారిని పిలిచానమ్మా, ఇలా మీ పరిస్థితి గురించి చెప్పి. అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తానన్నారు. రామ్మ ఒకసారి. ఏటమ్మా పాపయ్యమ్మా, ఇప్పుడే మన అన్నయ్య బనబాస్ అన్నయ్య చెప్పాడు ఈ విషయాలన్నీ. ఏంటి అన్ని సమస్యలు ఎందుకు వచ్చినాయమ్మా? నా పరిస్థితి అండి, నేనేమో అక్కడికని ఇక్కడికి వెళ్ళి చేపలు అమ్ముకొని వస్తానండి. నా కొడుకేమో తిరం లేదండి. అప్పులందరూ వచ్చి నా తల మీదే పడిపోతున్నారండి. వాళ్ళు వచ్చినప్పుడేమో నేను దోకోవాల్సి వస్తుందండి. ఇదండి నా పరిస్థితి. సరే, నువ్వు ఇంకా అలాంటి మనసులో పెట్టుకోకు, ప్రార్థన చేస్తాను. అయితే ఆదివారం ఇక్కడ ఉన్నటువంటి మందిరంలో బనబాస్ గారు వస్తున్నారు కాబట్టి ఆయనతో పాటు నువ్వు కూడా వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొంటే, ఇప్పుడు ఈయనకి అలాగే ఉండేది పరిస్థితి. ఈయన ఫస్ట్లో అలాగే ఉండేది, కానీ ఎప్పుడైతే దేవునిలోకి వచ్చాడో ఈయన కుటుంబం అంతా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తే దేవుడు సమస్తాన్ని కూడా ఏం చేస్తాడంటే ఏ బాధ లేకుండా మీకు తీర్చుతాడు. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నావు. కాబట్టి తనకున్నటువంటి ఆవేదన అంతటిని కూడా తీసివేసి, తనకున్నటువంటి అప్పుల బాధలో నుంచి విడుదల కలగజేసి, తన కుమారుడి కూడా సరైనటువంటి పనిని కల్పించి ఆ కుటుంబానికి కావలసినటువంటి సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించి, ముఖ్యంగా నాయన ఈ బిడ్డకు రక్షణను నాయన దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ బిడ్డను బట్టి ఈ కుటుంబం అంతా కూడా ఆనందించడానికి నీ యొక్క సహాయమును దయచేయమని, మేము చేస్తున్న ప్రార్థన జవాబు ఇస్తావని నమ్మి ఈ యొక్క రాత్రికాల సమయం మందు నీ పాదాలు పట్టుకుని బ్రతిమాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సరే అమ్మా, అవుతానమ్మా, మర్చిపోకు. అది బనబాస్ అని వస్తున్నాడు, పిలుస్తూ ఉంటాడు. నువ్వు వచ్చి ప్రార్థన చేసుకుంటే నీ సమస్యలన్నీ తీరుతాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న పరిశుద్ధమ్మ గారు దేవుని మాటకు లోబడి సమస్యలన్నిటిలో నుండి విడుదల పొందారు. నశించుచున్న ఆత్మల రక్షణ కొరకు సువార్త సభ ఏర్పాటు. పౌలు గారు మీరా రండి బాబు. నేనే పౌరు పొందాం అనుకున్నాను, పిల్లలు ఎవరో కనపడక ఆగాను. ఏంటి ఎందుకండి పిలుద్దామన్నారు? సేవ వారం ఎలాగుందండి? అదే ఏంటండి అవును, కానీ అవును మొన్న మీరు ఎందంబడి వచ్చారు. అమ్మా ప్రేమావతి, పౌలు గారు వచ్చారు, కొంచెం తాగడానికి ఏమో పట్టురా అమ్మా. బాగున్నాడమ్మా, మంచిదే తాగండి. అదేంటి పౌలు గారు, ఇప్పుడు కొత్తగా సేవ స్టార్ట్ చేశాం కదా, ఈ 3 పేటలలో అందరూ కూడా అన్యులు కాబట్టి వాళ్ళందరికీ కూడా దేవుళ్ళే బలపడాలి అంటే ఒక గొప్ప సేవకులు తీసుకొచ్చి పెట్టాలని ఆహారం కలిగి ఉన్నానండి. పిలిస్తే బాగుంటది అంటారు? అదేనండి, మీ మావిగైతే హోటల్ నుండి వస్తారు కదా పెద్దాపురం నుంచి. నవజీవన్ రాజు గారా? ఆయన తీసుకొద్దామండి. సరే అండి, అయితే అలాగే ఆయన తీసుకొస్తే చాలా బాగుంటుంది. నిజమే, మంచిగా చెప్పారు. అయితే మనము 2 రోజుల్లో మీటింగ్ పెట్టాలి కాబట్టి ఇప్పుడు వెళ్ళి కలిసి ఆయన్ని అడిగి చేస్తే బాగుంటుందేమో. సరే అండి, అలా చేద్దాం. ప్రార్థన చేద్దాం, ముందు ప్రార్థన చేసి అప్పుడు రోజు ఇద్దరము కూడా బయలుదేరి వెళ్దాం.
మన టైం లేదు, 2 రోజులు ఉంది. రేపు మరి మీకు ఏమన్నా డ్యూటీకి వెళ్ళకుండా ఉంటారా? వస్తారా? నాతో పాటు రాగలుగుతారా? వెళ్దామా పెద్దాపురం? సరేనండి. చేద్దాం. చేసింది గొప్ప కూడికి ఏర్పాటు చేయాలి. కాకపోతే నేను వంటవాడిని అయిపోయానండి. మరి కార్యక్రమాలన్నీ చక్కబెట్టాలంటే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మీరు అలా ఉండండి, నేను చూసుకుంటాను మొత్తం అంతా. ఇలాంటి వాళ్ళు ఉంటే అంత పనైనా చేయొచ్చండి. దేవుడి కార్యాలు ఇలాంటివన్నీ ఇంకా ఎన్నో జరగాలి. అలా జరగాలని మనం ప్రార్థన చేద్దాం, కలిసి పని చేద్దాం. అయ్యారు ఇప్పుడు సందడి పోయాక చీకట్లో సువార్త అంటే మరి అది కరెక్టేనండి అయ్యారు? అంటే అందరూ పనిలోకి వెళ్ళేవాళ్ళు కదా నాయన. పగలు వాళ్ళందరూ పనుల పాటలోకి వెళ్తారు కాబట్టి రాత్రులు వెళ్ళదారు చూపుతారని రాత్రులు చెప్తా సువార్త అని చెప్పి వస్తున్నాం అంతే. అలాగే నాన్న. ఓరన్నా ఓరన్నా యేసు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా. चरित्र में आए हैं पवित्र जीव लाए हैं. చరిత్రలోనికి వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదు. ఇలా సువార్త పరిచర్య ద్వారా అనేకులను క్రీస్తులోనికి నడిపించడానికి దేవుడు కృప చూపాడు. సహోదరి సుశీల జీవితంలో యేసయ్య చేసిన కార్యం. అమ్మా ఏం వండుతున్నావు? ఏంటి బుజ్జి ఇలా వచ్చావు? ఆకలేతుందమ్మా. సరే బయటకు వెళ్ళి ఆడుకు ఇంట్లోగా వండుతాను. సరే. నా బ్రతికేంటో, నేను చనిపోతేనే బెటర్ ఏమో. పిల్లలకు కూడా అన్నం పెట్టలేకపోతున్నాను. భర్త చూస్తేనేమో తాగేసి వచ్చి కొడుతున్నాను. ఏమో చనిపోవడమే మంచిదేమో. ఏంటి స్వరం ఏంటి? అయినా మనకెందుకులే, రేపు ఏదో చూసి ఏమైనా తాగేసి చనిపోదు. అన్నిటికీ ఓర్పు, అన్నిటికీ సహనం కలిగి దేవుని కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఘనమైన కార్యాలని జీవితంలో, మేలైన కార్యాలని జీవితంలో చేస్తాం. కనుక ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలు కనిపెట్టి ప్రార్థించి నీకున్న దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఓర్పుతో ఓర్ముతో కనిపెట్టి ప్రార్థించే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏంటి నా గురించే మాట్లాడుతున్నారు? ఏంటి మైక్ స్వరం? ఏంటి యేసే దేవుడా? ఆయనను అందరూ వెంబడిస్తున్నారా? ఆయన పోషించే దేవుడా? ఆయన జీవితాలు మార్చుతాడా? పాడైపోయిన జీవితాలను ఆయన మళ్ళా కడతారా? ఏంటో. సరే యేసయ్యా, నువ్వెవరో నాకు తెలీదు, నా గురించే మాట్లాడుతున్నారు. నాకు ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. మీరే నా జీవితాన్ని మార్చండి తండ్రి. అలాగే రేపు చనిపోదాం అనుకుంటున్నాను కదా, రేపు ఒకసారి చర్చికి వెళ్ళి చూద్దాం యేసు అంటే ఎవరు. ఆ రోజు రాత్రి ప్రకటించిన సువార్త మాటలు విని దిక్కుతోచని స్థితిలో ఉన్న సుశీల వాక్యం విని
తన హృదయాన్ని దేవునికి అప్పగించుకుంది. సువార్త భారం కలిగిన దైవజనుడు. పౌలు గారు చాలా వందనాలండి మీకు. నిజంగా ఎంత మహిమకరంగా మీటింగ్ జరుగుద్ది అనుకోలేదు. కానీ అయ్యగారిని ఎలా తీసుకొచ్చారండి మీరు? దారి లేదు కదా ఇలాగా. అది నేను కంగారు అడిపోయాను, టైం అయిపోయిందని కంగారు అడుగుతూ ప్రార్థన చేస్తున్నాను. చూస్తేనేమో అదే టైంకి బస్సు వచ్చి అక్కడ గుట్టు దగ్గర ఆగింది. రోడ్డు మీద కూర్చొని ప్రార్థన చేస్తుంటే బస్సు ఆగింది. ఎవరబ్బా ఈ డబ్బా అని ఆలోచిస్తూ వెళ్ళి చూశాను. చూస్తే అయ్యగారు దిగారు. అయ్యగారు దిగ్గానే సరేనండి అయ్యగారు అని చెప్పి అయ్యగారి దగ్గర వందనాలు చెప్పి పిలిచాను. అయ్యగారు ఇలాగ దారి లేదండి, ఇలా మూసేశారు, ఏం చేద్దామండి అని చెప్పాను. కాళ్ళం దారి ఉందండి అని అంటే, ఇక్కడ నుంచి దారి ఉంది కదా, ఇక్కడ నుంచి టైం అయిపోయింది అనకడంటే సరే అని చెప్పి వెళ్ళిపోదాం అన్నారు. టైం ముఖ్యం, మనకి దేవుని సేవ అందించాలి అందరికి అని చెప్పి ఆయన ముందు వెళ్ళిపోదాం అన్నారని వచ్చేసాం. కాళ్ళ నుంచి తీసుకొచ్చేస్తే సరే అని చెప్పి వచ్చేసాం. అబ్బా ఎంత గొప్ప మనసు అండి ఆయన. నిజంగా అందుకే దేవుడు అంత గొప్పగా వాడింది. మీటింగ్ అయితే చాలా మహిమకరంగా జరిగింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇన్ని ఏర్పాట్లలో నాకు తోడ్పాటును అందించడానికి మీకు నిండా వందనాలు చెప్తున్నానండి అయ్యగారు. వందనాలండి. మందిర విషయంలో యేసయ్య చేసిన అద్భుత కార్యం. అన్నయ్య గారు ఆగండి. అమ్మ మంగ ఏంటి? ఏం లేదండి, దుబాయ్ వెళ్తున్నాను. ఇప్పుడు 2 రోజుల్లో బయలుదేరతానండి. అదే మొన్న మందిరం ఖాళీ చేశారు కదండి, ఇదిగోండి నా స్థలం తెలుసు కదా, అదే ఖాళీగా ఉంది. మందిరం ఇక్కడ పెట్టుకోండి అయ్య గారు, తర్వాత చూసుకుందాం, వస్తాం తర్వాత. చూసావా దేవుడు ఎంత గొప్పవాడు. ఆ మందిరం ఖాళీ చేయమన్నారు, ఇక్కడ మందిరం కట్టుకోమని చెప్పి సహోదరు ద్వారా దేవుడు మాట్లాడాడు. సరే అమ్మ, దేవుడు నువ్వు వెళ్ళే పనిలో నీకు మంచి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అలాగే చేద్దాం అమ్మా. అన్నయ్య అయితే నీకు మనం ఆలస్యం చేయకుండా పౌలు గారికి పిలుస్తాను. పౌలు గారు నువ్వు నేను కలిసి రంగాపురంలోనే దొంగలయ్యి అమ్ముతారు. రంగాపురంలోనే ఇటు మామిడి ఎక్కడైతే కలప దొరుకుతుందో కలప తెచ్చి ఇక్కడ మందిరాన్ని, చిన్న మందిరం నిర్మిందాం. తర్వాత దేవుడే మార్గాన్ని చూస్తాడు. అయితే పౌలు గారికి కౌరు అమ్ముతాను, నువ్వు కూడా రేపు మనకి రేవుకెళ్ళకుండా ఉంటే ఆ పని చూద్దాం. సహోదరి మంగగారి చిన్న స్థలంలో కొన్ని సంవత్సరాలు పరిచర్య కొనసాగించబడింది. సహోదరి నాగమ్మ జీవితంలో యేసయ్య చేసిన స్వస్థత కార్యం. అమ్మా దేవి, బయలుదేరరా. ఏంటి గుర్తు చచ్చి రాలేదే వారం? మా అమ్మ రావద్దన్నారండి. అదేరా, మా అమ్మకే ఒంట్లో పోలేదంట, అందుకనే మా అమ్మ నా దగ్గర రానివ్వట్లేదు. మా అమ్మ ఒక్కతే మంచమని పడుకుంటుంది, నన్ను ఎత్తుకోలేకపోతుంది, అందుకనే రావద్దండి మా అమ్మ. అయ్యో అలాగైతే ఎలారా, నేను వస్తానులే, చూస్తాను కానీ. చనిపోతారన్నారు. అబ్బాయి అది ప్రార్థన చేద్దాం. చనిపోయినా ఏం చేసినా యేసయ్య ప్రార్థన చేస్తే ఎటువంటి వారైనా బ్రతికేస్తారు. నేను వస్తాను, ప్రార్థన చేస్తాను. నువ్వు కూడా ప్రార్థన చేసుకో. మరి మా అమ్మకి తగ్గించి తాతయ్య అని చెప్పి యేసు ప్రభు గారు ప్రార్థన చేసుకో. ఏ తల్లి? అనియా చెప్పండి తమ్ముడు. ఇప్పుడు నాగమ్మ ఉంది కదా. అవునండి. నాగమ్మకి బాగోలేదంట. కూతురు దేవి చిన్నపిల్ల ఉంది కదా. అవునండి. పిల్ల చెప్పింది, మా అమ్మ బతకదా అంటున్నారని చెప్పేసి ఏడుతుంది అని వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ ప్రార్థన చేద్దాం అని. వద్దండి అయ్యారు. వద్దన్నా తప్పదు మనసు. అంటే అండి 2-3 అన్నారండి, ఇంకా లాభం లేదు, ఈ రాత్రి రేపు మాపు అన్నట్టుగా ఉందన్నారు. ఇప్పుడు వెళ్ళి మనం చెప్పామనుకోండి, మనం ప్రార్థన చేశాక ఆవిడ చనిపోయింది అంటారు. ఎందుకు వచ్చిందండి మనకి? ఏం అలా జరగదు. ఇప్పుడు అలా అనుకుంటే ఎలాగవుతుంది? దేవుడి మీద భారం వేస్తే దేవుడు కంపల్సరీ లగదీస్తాడు. దాన్ని బట్టి ఇంచుమించుగా చాలా మంది మార్పు చెందుతారు. ఏదేమైనా ప్రార్థన చేసి వద్దాం. ఏదో పోను, అది నిందైనా ఏదైనా దేవుని గురించి నింద పడ్డా మనకు మేలు. వెళ్తున్నాడు అన్నయ్య. సుందరమ్మ గారు రిటర్న్ అన్నయ్య. కొద్దిగా దూరం నుంచి ఉందండి అయ్యారు, కొద్దిగా వాసన గట్ట వస్తుంది అంటున్నారు. పర్లేదు అన్నయ్య, తప్పే ఉంది, చేద్దాం. నాగమ్మా, అమ్మా, అమ్మా, దేవా నాయన
అనయ్య ప్రార్థన చేద్దాం అనయ్య. సరే అండి అయ్యగారు. ప్రార్థన చేస్తాను, దేవుడు ఇచ్చేస్తాడు. ఏం లేదు, భయపడద్దు. దేవుడు కార్యం చేయగల దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. ప్రార్థన చేస్తాను, బాగుండమ్మా. సర్వశక్తుడు, మహాగణుడు, మహోన్నతుడైన ఆయన ఈ యొక్క సాయంకాల సమయం మందు బర్నబాస్ అన్నయ్య నేను కూడా కలిసి వచ్చిన ఆయన నాగమ్మ సహోదరి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకంలో ఉన్నవారు అందరూ కూడా విడిచిపెట్టినా నీవు విడిచిపెట్టని దేవుడు అన్నాడు. అదేవిధంగా ఎంతో మందిని ఆయన మరణాంధకారంలో నుంచి లేవనెత్తినటువంటి దేవుడు కాబట్టి విశ్వాసముతో అడుగుతూ ఉండగా నాయన ఈ యొక్క సహోదరిని ముట్టండి. ఆమెలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని పాపాన్ని ఇప్పుడే యేసు నామములో విడిపించమని ప్రార్థన చేస్తూ సంపూర్ణ స్వస్థతనైనా నడినెత్తి నుంచి అరికాలు వరకు కూడా నాయన ఈ యొక్క రక్తాన్ని ప్రోక్షించి ఈ సహోదరికి సంపూర్ణ స్వస్థత కలగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ యొక్క ప్రార్థన ఆలకించి ఒక గొప్పనైన రక్షణ ఈ కుటుంబానికి ఈ సహోదరు ద్వారా కలగజేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభుని తిరుగు మాడేసుకున్నామని అడిగేరుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆ సాయంత్రం చేసిన ప్రార్థన యేసయ్య విని ఆమె దేహాన్ని ముట్టి స్వస్థపరచడం ద్వారా ఆమె ప్రభువు సన్నిధికి నడిపించబడినది. సహోదరి విజయ సాక్ష్యం. దావీదు గొల్యాతుని ఏం చేశాడు? చంపేశాడు. అలాగే ఆయన్ని నమ్ముకుని ఆయన దగ్గర ఉంటే ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు, మన కుటుంబాలని కూడా అపవాది నుంచి రక్షిస్తాడు. ఓకేనా? అర్థమైంది కదా పిల్లలు? ఓకే, ప్రార్థన చేద్దామా? మోకలేయండి, అందరూ మోకలేయండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడు ప్రభా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ బిడ్డలందరూ నీ సన్నిధికి చేరి నిన్ను స్తుతించి వెళ్తూ ఉండగా మార్గమంతట్లో తోడై ఉండండి ప్రభా. వీరిని జ్ఞానంతో నింపండి, కృపనివ్వండి ప్రభా. నీకు స్తోత్రం. వీరి ద్వారా వీరి కుటుంబాలు రక్షించబడేటట్లుగా చేయండి తండ్రి, నీకు స్తోత్రం. ఈ బిడ్డలందరూ నీ పేరట వస్తూ ఉండగా జ్ఞానము, వివేకము, కృపనిచ్చి నడిపించండి. మీ కృపతో ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వెళ్ళడమ్మా, బాగున్నారా? వందనాలు చెప్ప అయ్యగారు. చెప్పమ్మా. అమ్మ మందిరానికి 30 చేపలు ఇద్దాం అనుకుంటున్నా అయ్యగారు, ఇమ్మంటారా? అదేట్రా, మందిరానికి ఇస్తానంటే వద్దని చెప్తాం మనం. సరే, నేను వచ్చి అమ్మగారితో మాట్లాడతాను, నువ్వు కూడా వెళ్ళిన వెంటనే చెప్పు. అయ్యగారితో చెప్పాను, అయ్యగారు ఇంటికి వస్తా అన్నారు, మందిరానికి వాడదాం, చేపలు తీసుకుందాం అని చెప్పారు. అయినా నేను నీతో వచ్చి మాట్లాడుతా అన్నారని చెప్పు అమ్మ. అన్నయ్య చెప్పండి అయ్యారు. అప్పుడే మన విజయమ్మ గారి పాప బోన్ ఉంది కదా, అమ్మాయి సండే స్కూల్లోనే మా అమ్మగారు చేపలు ఇస్తారు చర్చికి అయ్యగారు అని చెప్పారు. అందుకని ఒకసారి వెళ్ళి విజయమ్మ గారిని కలిసి వద్దాం. విజయమ్మ గారి ఇంటికి వెళ్దాం. రజనీ, అమ్మగారు ఉన్నారా? వీళ్ళు ఇలాగ పాస్టర్ గారు వచ్చారు అని చెప్పు. రండి పాస్టర్ గారు. అదే ఇందాక సండే స్కూల్లోనే రజనీ ఒక మాట చెప్పింది. మరి అది పాపం చిన్నపిల్ల కదా, ఎంతవరకు ఏటోసారి అడుగుదామని వచ్చానమ్మా. అదే చర్చికి 30 చేపలు ఇస్తారు అమ్మగారు అని చెప్పారు. అది సరే అమ్మ, నేను వస్తాను, ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడతానని చెప్పాను. నిజమేనమ్మా? అది కొనమ్మా, మంచిది, దేవునికి పనికి ఉపయోగపడుతుంది. అలా ఇవ్వడం వల్ల కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమైనా కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ప్రార్థన చేసిన వెంటనే కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే వాటన్నిటిలోంచి విడిపిస్తాడు. పాపలు సండే స్కూల్ రావడం మాత్రమే కాకుండా మీరు కూడా
ఆదివారం మొదలు మీరు కూడా గుడికి రండి అమ్మా. వస్తే ప్రార్థన చేద్దాం. దేవుడు రక్షణ ఇస్తాడు. సరేనమ్మా? అలాగేనమ్మా. దేవుని సన్నిధికి కానుకిద్దామనుకున్న ఆమె యేసయ్యకు తన హృదయాన్ని కానుకగా అప్పగించుకుంది. ప్రార్థనా మందిరం కొరకు సొంత స్థల సేకరణ. అనయ్య నిన్న అలాగా వెళ్తా ఉంటే రోడ్డు మీద మంగారు అబ్బాయి కనపడ్డాడు. అలా వచ్చేస్తున్నారని. అయితే ఇప్పటి వరకు కూడా దేవుని కృపను బట్టి ఆవిడ ఇచ్చిన స్థలంలో ఆరాధన జరిగిపోతుంది. కానీ దేవుని మందిరానికంటూ ఒక సొంత స్థలం ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో నేను ప్రార్థన చేస్తున్నాను. ఏదైనా ఒక స్థలం ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాను అన్నయ్య. మీ మాట గడ్డ వచ్చానండి అయ్యారు. మనకు తెలిసిన వాళ్ళు ఒకరు స్థలం అమ్మేస్తారు అన్నట్టుగా తెలిసిందండి. దేవుని ప్రార్థనలో ఒకసారి అడిగి మనం స్థలం ఒకసారి చూసొద్దామండి అయ్యారు. అలాగని తప్పకుండా అది తులమో భారమో ఏదో విధంగా కష్టమో నష్టమైనా సరే దేవుని కోసం కొందాం. దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే తన పని జరిగించుకునేవాడు. కాబట్టి సాయంత్రం ఒకసారి వెళ్దాం. వాళ్ళు ఉన్నారో లేదో కనుక్కో. ఉంటే ఒకసారి వెళ్ళి ఆ స్థలం కోసం మనం మాట్లాడొద్దాం. ఇలాగా మనకు ఉన్నటువంటి విశ్వాసులతో కూడా సంప్రదించి అందరం కలిసి ఒక నిర్ణయం మేము ముందుకు. అలాగే కన్నీటి ఉపవాస ప్రార్థన విజ్ఞాపనల ద్వారా యేసయ్య తన నామ మహిమార్థకరముగా ఒక సొంత స్థలాన్ని అనుగ్రహించి మందిరం నిర్మించుకోవడానికి కృప చూపించారు. సహోదరి కమలా జీవితంలో యేసయ్య చేసిన మేలు. దేవుడా, ఏటి దేవుడా నా బ్రతికి ఇలా చేసావు. నాకు చూస్తే 2 ఆడపిల్లలు, నాకంటూ ఎవరూ లేరు. నా భర్త ఉన్నాడో లేదో కూడా నాకు తెలీదు. నేను వాళ్ళని ఎలా పోషించాలి? వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పుకోవాలి? నాకు చూస్తే ఏ పని రాదు. ఏదో వచ్చిన పని చిన్న టిఫిన్ కొట్టు పెట్టుకున్నాను. అది తప్ప నాకు ఏ ఆధారం లేదు. ఎలా దేవుడా, ఎలా పోషించాలి? అసలు ఏంటి నా బ్రతుకు ఎలా అయిపోయింది? ఏంటి వీళ్ళు బాధ రోడ్డు వచ్చింది, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారంటే మన ఆనందంలో ఆనందం ప్రియులారా సమాజానికి ఉండదు. మనకున్న ఆనందం, మనకున్న సంతోషం ప్రపంచం మీద ఎవరికి ఉండదు. మన యేసయ్య ఆనందాన్ని తీసుకొచ్చి మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రము కలు. ఆ ఆనందం మేము అనుభవిస్తున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరికైనా, ఇబ్బంది, అప్పులైనా, రోగాలైనా మనం ఎంత సంతోషంగా ఉండగల కారణం ఏంటంటే యేసయ్య పరలోకం నుంచి ఆనందాన్ని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రము కలు. చీకట్లో ఉన్న ప్రజలకు వెలుగునిచ్చాడు ఆయన. ఇదిగో నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు వెలిగించబడాలి. ఎలగాలి, మీరు వెలుగుతూ ఇంకొకరు వెలిగించాలి, మీరు మండుతూ ఇంకొకరు మండించాలి అని. దేవుని స్తోత్రము కలుగు. హల్లెలూయా. ఏంటి ఆ మాటలు? నాతోనే మాట్లాడుతున్నారా? నేనే అయితే బాధపడుతున్నానో అదే చెప్తున్నారు. నాతోనే మాట్లాడుతున్నారు. ఏంటి ఆ మాటలు? రేపొద్దున్న యేసయ్య ఎంతలా చేస్తాడని నాకు తెలియదు. ఆయన నమ్ముకోవాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన నా బాధను తీరుస్తాడని నేను నమ్ముచున్నాను. యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. రేపు సువార్త కూడిక ద్వారా దేవుని వాక్యం చెవిని పడగానే గొప్ప ధైర్యం కలిగి ఆదరణ పొంది దేవుని ప్రేమను తెలుసుకుని దేవుని మీద ఆధారపడి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించింది. ఇలా నా జీవిత ప్రయాణంలో యేసయ్య ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. ఈ వీడియోలో కొన్ని మాత్రమే చూపించగలిగాం. మరిన్ని అద్భుత సాక్ష్యాలతో మరలా మీ ముందుకు వస్తాం.